దాన్ని మనం సెలెక్ట్ చేసుకునేది. అండ్ నేను ఇంపార్టెంట్ ఏంటంటే డిలేట్, డ్రాప్, టన్కేట్ వీటి మధ్య డిఫరెంట్ అనమాట. అది ఇంటర్వ్యూలో కూడా గ్యారంటీగా అడుగుతారు, డిఫరెంట్ బిట్వీన్ డిలేట్ అండ్ డ్రాప్ అండ్ టన్కేట్. నేను చెప్పాను, బట్ ఈరోజు కూడా ఒకసారి చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిలేట్ వచ్చేసరికి మనం వేర్ కండిషన్ యూజ్ చేస్తాం. వేర్ కండిషన్ తోటి మనం పర్టికల్గా ఒక రికార్డ్ని డిలీట్ చేయొచ్చు, లేదా వితౌట్ వేర్ కండిషన్ అయితే ఆల్ రికార్డ్స్ డిలీట్ అవుతాయి. టన్కేట్ కూడా సేమ్ అనమాట, డిలీట్ లాగే. బట్ డిలీట్కి టన్కేట్కి మధ్య డిఫరెంట్ ఏంటంటే డిలీట్లో మనం వేర్ కండిషన్ యూజ్ చేస్తాం, టన్కేట్లో మనం వేర్ కండిషన్ యూజ్ చేయలేం. టేబుల్లో ఎన్ని రికార్డ్స్ ఉంటాయో అన్ని రికార్డ్స్ డిలీట్ అవుతాయి. బట్ అలాంటప్పుడు ఇంకా డిఫరెంట్ ఏంటంటే ఇది స్లోగా వర్క్ అవుద్ది అనమాట డిలీట్ అనేది. బట్ టన్కేట్ అనేది విత్ ఇన్ సెకండ్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నా కానీ విత్ ఇన్ సెకండ్లో డిలీట్ అయిపోతాయి మొత్తం. ఈ రెండు ఓకే. మరి డ్రాప్ ఏంటి? డ్రాప్ ఏంటంటే డిలీట్ కానీ టన్కేట్ కానీ ఏం డిలీట్ చేస్తాయంటే డేటాని, అంటే టేబుల్లో ఉన్న రికార్డ్స్ని డిలీట్ చేస్తాయి. బట్ డ్రాప్ అనేది ఏంటంటే రికార్డ్స్తో పాటు టేబుల్ కూడా డ్రాప్ అయిపోద్ది. అంటే టేబుల్ కూడా మనకు ఉండదు. టేబుల్ లేనిదే మనకి ఇంకా దాంట్లో రికార్డ్స్ ఎలా ఉంటాయి? ఉండవు. సో ఇది డిఫరెంట్ అనమాట. ఇది మీరు 100% ఇది నేర్చుకోవాలి, ఇంటర్వ్యూలో గ్యారెంటీగా అడుగుతారు. అండ్ నేను వచ్చేసరికి మనం డేటా టైప్ చెప్పుకున్నాం, ఎన్వేర్ అనేది. వేర్ ఎన్వేర్ క్యారు ఇది గ్యారెంటీగా ఇంకో ఇంటర్వ్యూకి వచ్చిన అనమాట. డేటా టైప్స్ రిలేటెడ్ ఏదైనా ఇంటర్వ్యూకి వచ్చిన అడిగితే ఇది గ్యారెంటీగా ఉంటుంది. వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ వేర్ ఎన్వేర్ క్యార్ అండ్ ఎన్క్యార్, ఇది గ్యారెంటీగా అడుగుతారు. ఇది మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది డేటా టైప్స్ గురించి. నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక టేబుల్ తీసుకుంటున్నాను, టేబుల్ నేమ్ డేటా టైప్ ఎగ్జాంపుల్ అని తీసుకుంటున్నాను. దాంట్లో నేను వచ్చేసరికి వేర్ ఎన్వేర్ క్యార్ అండ్ ఎన్క్యార్ ఇలా డిఫరెంట్ డేటా టైప్ తీసుకొని డేటా సైజ్ చూసారు ఇక్కడ అన్నిటికీ సేమ్ ఇచ్చాను, 10 10 10 10 అని. ఓకేనా? టేబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా? టేబుల్ క్రియేట్ అయిందా? ఇక్కడ మీకు ఇంకా డిఫరెంట్ చెప్పాలంటే వేర్ క్యార్ వచ్చేసరికి ఇక్కడ 10 ఉంది కదా, ఎన్వేర్ క్యార్ వచ్చేసరికి 20 ఉంది. మనం ఇక్కడ టేబుల్ యొక్క స్ట్రక్చర్ చూడొచ్చు అనమాట. అది ఎలా చూడొచ్చు అంటే ఆల్ట్ F1, మన కీబోర్డ్లో ఆల్ట్ F1 క్లిక్ చేస్తే మనకి దీని యొక్క స్ట్రక్చర్ అనేది చూడొచ్చు అనమాట. సిస్టమ్ కొంచెం స్లోగా ఉంది. ఎగ్జిక్యూటింగ్ కొరియన్ వస్తుంది, ఇంత టైం తీసుకోవద్దు, చాలా స్పీడ్గానే ఉంటుంది. ఓకే, అది ఎగ్జిక్యూట్ అవుతుంది. నేనేం చేస్తానంటే మనం ఏదైతే టేబుల్ క్రియేట్ చేసామో ఆ టేబుల్లో రికార్డ్స్ అనేది ఇన్సర్ట్ చేస్తున్నాను. యా, ఇక్కడ చూసారా మనం డేటా టైప్ ఇక్కడ ఏమి ఇచ్చామో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, కాలం నేమ్ ఇది, అండ్ ఇది వచ్చేసరికి దాని యొక్క డేటా టైపు. ఇక్కడ వచ్చేసరికి లెంత్ అనమాట. వేర్ వచ్చేసరికి డేటా సైజు 10 ఇచ్చాం, ఇక్కడ 10 ఉంది. బట్ ఎన్వేర్ అండ్ ఎన్క్యార్కి డేటా సైజ్ చూసారా, ఇక్కడ మనం 10 ఇస్తే ఇక్కడ 20 తీసుకునేది. ఓకేనా? బట్ ఇది ఏం చేస్తుందంటే ఈచ్ క్యారెక్టరు 2 బైట్స్ తీసుకుంటుంది అనమాట, ఎన్క్యార్. మీకు ఒక ఎక్సెల్ షీట్ చూపిస్తాను. ఇక్కడ వేర్ నేను ఇది ఎక్సెల్ షీట్ మీకు కనిపిస్తుందా? కనిపిస్తుంది. యా, ఓకే. వేర్ ఏంటంటే ఇది వేరియబుల్ లెంత్ అనమాట. వేరియబుల్ లెంత్ ఏంటంటే ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నేను మీకు డేటా సైజ్ వచ్చేసరికి ఎంత ఇచ్చాను, అన్నిటికీ 10 10 ఇచ్చాను. బట్ ఇక్కడ నేను ఎస్క్యూఎల్ అని ఇచ్చా కదా, దీని లెంత్ వచ్చేసరికి ఎంత తీసుకుంటుంది అంటే 3 తీసుకుంటుంది అనమాట. దీని లెంత్ అంటే సైజ్ అనమాట. బట్ ఎన్క్యారు
ఇంకా రిమైనింగ్ డేటా టైప్స్ ఉన్నాయి కదా, ఎన్వార్క్యార్. ఇది వచ్చేసరికి దీని యొక్క సైజ్ ఇక్కడ ఎంత ఉందంటే సంథింగ్ హిందీ కాబట్టి నాకు అంత ఐడియా లేదు. దీనికి డబల్ తీసుకుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 ఉందనుకోండి, 6 తీసుకుంటుంది అనమాట. ఈచ్ క్యారెక్టర్ టూ బైట్స్ తీసుకుంటుంది. ఇంకొకటి ఇది క్యార్. ఎన్ క్యార్ ఏంటంటే అది ఫిక్స్డ్ లెంత్ అనమాట. నువ్వు ఇక్కడ ఎంత సైజ్ ఇచ్చినా కానీ ఈ సైజ్ తీసుకుంటుంది. అప్పుడు ఎన్ క్యార్కి సైజ్ ఎంత తీసుకుంటుంది చెప్పండి. ఇక్కడ ఎన్ క్యార్ దీనికి సైజ్ ఎంత తీసుకుంటుంది చెప్పండి. మనం 10 అనుకుంటాం. కాదు, మనము 10 అనుకుంటాం. ఎందుకంటే ఇక్కడ సైజ్ 10 ఇచ్చాము కాబట్టి 10 తీసుకుంటుందని. 1 minute. ఓకే, మనం ఇక్కడ సైజు 10 ఇచ్చాం కాబట్టి 10 అనుకుంటాం. బట్ బ్యాక్గ్రౌండ్లో ఎంత ఉంది, ఇక్కడ 20 ఉంది. ఇది పిక్సెల్ లెంత్ అనమాట. ఇది ఎంత ఇస్తామో సైజు బై డిఫాల్ట్గా ఇది తీసుకుంటుంది. ఇక్కడ టెస్ట్ ఎంత ఇచ్చామో అనేది ఇంపార్టెంట్ కాదు దేనికి, ఎన్ క్యార్కి. ఇక్కడ నువ్వు ఎంటీ ఇచ్చినా కానీ దీని సైజ్ ఎంత తీసుకుంటుంది అంటే 20 తీసుకుంటుంది. ఎందుకంటే బై డిఫాల్ట్ సైజ్ అనమాట. క్యార్కి ఎన్ క్యార్కి ఫిక్స్డ్ లెంత్ అనమాట. ఇక్కడ మనం డేటా సైజ్ ఎంత ఇచ్చేస్తామో బై డిఫాల్ట్గా అంతే తీసుకుంటుంది. నువ్వు ఇక్కడ ఎంటీ ఇవ్వు, పెద్ద సైజ్ ఇవ్వు, ఎలాగే యూజ్ చేసేయి. బట్ సైజ్ ఎలా తీసుకుంటుంది అంటే బై డిఫాల్ట్గా ఇక్కడ సైజ్ ఎంత ఇస్తామో అంత ఫుల్గా తీసుకుంటుంది. బట్ ఇది వ్యార్క్యారు ఎన్వార్క్యార్ ఏంటంటే మనము ఇచ్చే లెంత్ని బట్టి, మనం ఇక్కడ ఎంటీ ఇచ్చామనుకోండి సైజ్ ఏం తీసుకోదు ఈ రెండింటికి. మీకు అర్థమవుతుందా? ఓకే, ఇది మీకు ఇంకా ఫుల్గా అర్థం కావాలంటే నేను ఇన్సర్ట్ చేసి చూపిస్తాను ఒక రికార్డు. వన్ రికార్డు ఇన్సర్ట్ అయింది కదా. మనకి లెంత్ అనేది ఒక కొరీ ఉందన్నమాట. లెంత్ ఏం చేస్తుందంటే మనకి ఇలా ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి, దాని యొక్క సైజ్ చూపిస్తుంది అనమాట. 6 ఉంది కాబట్టి 6 చూపిస్తుంది అనమాట. దాని లెంత్ చూపిస్తుంది మనకి. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే మనం ఇందాక ఇన్సర్ట్ చేసాం కదా, దాని యొక్క లెంత్ చూస్తున్నాను అనమాట. నేను ఫస్ట్లో చెప్తున్నాను, ఇది వచ్చేసరికి ఫిక్స్డ్ లెంత్. అంటే ఇక్కడ సైజ్ ఎంత ఉంటుందో అంత తీసుకుంటుంది. ఇది కూడా ఫిక్స్డ్ లెంత్. బట్ ఇక్కడ 10 ఉంది కాబట్టి 20 తీసుకుంటుంది. ఎందుకంటే ఇది ఎన్ క్యార్ అనమాట. ఇది డబల్ తీసుకుంటుంది. సైజ్ అనేది చేంజ్ కాదు. ఇది వచ్చేసరికి ఈచ్ క్యారెక్టర్ కూడా 2 క్యారెక్టర్స్ తీసుకుంటుంది, 2 బైట్స్ అనమాట. బట్ వేరియబుల్ లెంత్ అనమాట. ఇక్కడ ఎంత ఇచ్చామో దానికి డబల్ తీసుకుంటుంది. సో ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా ఎస్క్యూఎల్ ఉంది. దీని డేటా టైప్ ఏంటి, వ్యార్క్యార్ అనమాట. 3 తీసుకునింది. ఎన్వార్క్యార్ అనేది ఇక్కడ ఈచ్ క్యారెక్టర్ టూ బైట్స్ తీసుకుంటుంది అనమాట. ఇక్కడ 4 ఉంది అనుకోండి, 8 తీసుకుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి క్యార్. ఇక్కడ క్యార్ వచ్చేసరికి ఇక్కడ చూసారా సైజ్ ఎంత ఇచ్చాం, 10 ఇచ్చాం. మనం ఇక్కడ ఎంత ఇన్సర్ట్ చేసినా కానీ బై డిఫాల్ట్గా 10 తీసుకుంటుంది. అండ్ ఎన్ క్యార్ ఏంటంటే దీని డేటా టైపు ఇందాక మనం హిస్టరీలో పోయి చూసాం కదా, సైజు 20 ఉంటుంది అనమాట. ఇది ఫిక్స్డ్ లెంత్ కాబట్టి ఎంత ఉన్నా కానీ 20 తీసుకుంటుంది. మీరు ఇది ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇన్సర్ట్ చేసి దాని సైజ్ చూడండి, మీకు అప్పుడు ఐడియా ఉంటుంది. అండ్ ఎన్వార్క్యార్ ఉంది కదా, ఇది ఇంకా ఎందుకు యూజ్ చేస్తామంటే మనం సింబల్స్ కోసం యూజ్ చేస్తాం అనమాట. డేటా టైప్స్ డిఫరెంట్ సైజ్ ఇన్సర్ట్ చేయడం కోసము మనం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నా. టేబుల్ అనేది క్రియేట్ అయింది. డేటా నేను ఇన్సర్ట్ చేస్తున్నా. సో ఇన్సర్ట్ చేసే కదా సెలెక్ట్ చేస్తున్నా. చూసారు ఇక్కడ మీరు సింబల్స్
డిఫరెంట్ మనం ఇక్కడ ఏదైతే సింబల్ ఇచ్చామో అవి ఇక్కడ ఇన్సర్ట్ అనేది అయ్యింది. సింబల్ పక్కన ఎన్ కంపల్సరీ అవును అవును నెంబర్ కానీ కదా. తప్పనిసరి, లేకపోతే మనకి వర్క్ కాదు. ఓన్లీ వన్ ఎన్ బార్కర్ ఇలా ఈ డేటా టైప్స్ వాటికి యా ఎన్వర్కర్ మాత్రం గ్యారంటీగా ఎన్ పెట్టాలి. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే టేబుల్ అనేది డ్రాప్ చేసేసాను. డ్రాప్ చేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడ మనకి ఏముంది, ఎన్వర్కర్ ఉంది. సో నేను ఏం చేస్తున్నాను, వేర్కర్ పెడుతున్నా. ఇప్పుడు టేబుల్ మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను అండ్ మళ్ళీ డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇన్సర్ట్ అవుద్దా కదా? ఇన్సర్ట్ అనేది అవద్ది, బట్ మనకు రికార్డ్స్ అనేది క్వశ్చన్ మార్క్లో వస్తాయి అన్నమాట. ఇక్కడ చూసారా, మనం ఇక్కడ ఏమి ఇచ్చాము, రైట్ సింబల్, స్మైల్, డాలర్ ఇలా ఇచ్చాము. బట్ మనకి ఇక్కడ అవుట్పుట్ ఏమొచ్చింది, క్వశ్చన్ మార్క్స్ వచ్చాయి అనమాట. అది మనకి సపోర్ట్ చేయదు. అది మీరు డిఫరెంట్ అనేది తెలుసుకోవాలన్నమాట. ఇది క్లియరా మీకు? అండ్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా అర్థం అవుతుంది అనమాట. చెప్పినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, బట్ మీరు ప్రాక్టీస్ చేస్తామంటే మీకు అర్థం అవుతుంది అనమాట. ఎన్ అంటే ఎన్వర్కర్ ఏంటంటే డిఫరెంట్ లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుంది, ఇది కూడా డిఫరెంట్ లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుంది. అలాంటప్పుడు ఈ రెండు మధ్య డిఫరెంట్ ఏంటంటే ఇది వేరియబుల్ లెంత్ అనమాట. మనం ఎంత సైజ్ ఇస్తామో అంటే మనం ఇచ్చే ఇన్పుట్ని బట్టి సైజ్ తీసుకుంటుంది. ఇది వచ్చి ఈ రెండు వచ్చేసరికి ఫిక్స్డ్ లెంత్ అనమాట. మనం ఎంత డేటా ఇచ్చినా కానీ ఆ డేటాతో సంబంధం లేదు, ఇక్కడ ఎంత సైజ్ ఇచ్చామో ఆ సైజ్ తీసుకుంటుంది. మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు అర్థం అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఒక టేబుల్ క్రియేట్ చేసి దాంట్లో కాలం ఎలా యాడ్ చేయాలి, ఎలా డ్రాప్ చేయాలి, టేబుల్ని ఎలా రీనేమ్ చేయాలనే దాని గురించి నేను చెప్తాను. ఇది మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు డౌట్ వస్తే నేను గ్యారంటీగా రెస్పాండ్ అవుతాను మీకు. ఓకేనా? నేను ఇప్పుడు ఇది చెప్పి ఇంత టైం ఏం తీసుకున్నా అంటే ఇది ఇంటర్వ్యూలో 100% డేటా టైప్స్ గురించి అడిగితే ఇవే అడుగుతారు. వీటి మధ్య డిఫరెంట్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ వేర్కర్ క్యాన్ వేర్కర్ మధ్య డిఫరెంట్ ఈ విధంగా అడుగుతారు అనమాట. అందుకే నేను ఇంత టైం తీసుకుని చెప్తున్నాను. ఇవి అంత ఇంపార్టెంట్ కాదు, బట్ రియల్ టైంలో యూజ్ చేస్తాం. ఇంటర్వ్యూలో అడగరు, బట్ నేర్చుకోండి, రియల్ టైంలో వర్క్ అవుద్ది అనమాట. ఓకే ఓకే నేను టేబుల్ అనేది క్రియేట్ చేస్తాను. టేబుల్ అనేది క్రియేట్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఒక కాలం, మనకి ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉంటాయి, 4 కాలమ్స్ ఉంటాయి. ఆర్డర్ ఐడి, కస్టమర్ నేము, ఆర్డర్ డేటు, ఆర్డర్ అమౌంట్. వీటిని సెలెక్ట్ చేస్తున్నాను నేను. సెలెక్ట్ స్టార్ అని పెడితే ఆల్ కాలమ్స్, లేదా మనం పర్టికులర్గా ఒక కాలమ్స్ కూడా ఇక్కడ ఇవ్వచ్చు. మనకి ఒక కాలం కావాలంటే ఒక కాలం కూడా ఇవ్వచ్చు. ఫ్రమ్ టేబుల్ నేమ్ ఇలా సెలెక్ట్ చేయవచ్చు. ఒక్కో కాలం కావాలంటే మళ్ళీ ఇంకో కాలం కావాలంటే కామా పెట్టి ఇంకో కాలం ఇలా మనం సెలెక్ట్ చేయవచ్చు. లేదా ఇప్పుడు మనం ఎన్ని కాలమ్స్ ఒక టేబుల్లో క్రియేట్ చేయవచ్చు అంటే ఒక టేబుల్లో 1024 కాలమ్స్ వరకు క్రియేట్ చేయవచ్చు. ఇది రీసెంట్గా అప్డేట్ అయిందో లేదో తెలీదు, నా నాలెడ్జ్ ప్రకారం 1024 కాలమ్స్ వరకు క్రియేట్ చేయవచ్చు. కాలమ్స్ అంటే ఏంటి, ఇక్కడ ఉన్నాయి కదా చూసారా హెడ్డింగ్స్, వాటిని కాలమ్స్ అంటారు. ఓకే, నేను ఇక్కడ స్టార్ పెడుతున్నాను. స్టార్ అంటే మనకి ఎన్నైతే కాలమ్స్ ఉన్నాయో వాటన్నిటిని ఇది డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకే, మనకి ఇప్పుడు ఎన్ని కాలమ్స్ ఉంటాయి, ఆర్డర్ ఐడి, కస్టమర్ నేమ్, ఆర్డర్ డేట్, ఆర్డర్ అమౌంట్. ఓకే, 4 కాలమ్స్ ఉంటాయి. నాకు ఇప్పుడు ఏంటంటే ఇంకో కాలం కావాలి. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఆల్టర్. ఏమైనా ఆల్టర్ చేస్తున్నాం, టేబుల్. ఏ టేబుల్ని, ఆర్డర్స్ అనే టేబుల్ని. ఏమి యాడ్ చేయాలనుకుంటున్నా, యాడ్. ఏదైతే కాలం యాడ్ చేయాలనుకున్నా ఆ కాలం నేమ్ అనమాట. ఆ కాలం నేమ్ ఇస్తే పొద్దా దాని యొక్క డేటా టైప్ అండ్ దాని యొక్క సైజు. నల్ నల్ అనేది అవసరం లేదు. నేను నెక్స్ట్ మీకు చెప్తాను అనమాట, డిఫాల్ట్ నల్లు వాటి గురించి నేను మీకు చెప్తాను. ఈ క్వరీ నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఓకే,
ఇప్పుడు చూసారా ఆ కాలం అని యాడ్ అయింది. అది మనకి ఎలా తెలుస్తుంది? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆర్డర్స్. మనం కాలం యాడ్ చేస్తే అది లాస్ట్లో యాడ్ అవుద్ది, మిడిల్లో కానీ స్టార్టింగ్లో కానీ అది యాడ్ అవ్వదు. ఇది కూడా ఇంటర్వ్యూకి వచ్చాను. నాకు ఒక కాలం ఆల్రెడీ ఒక టేబుల్ ఉంది, నేను ఒక కాలం యాడ్ చేయాలనుకుంటున్నా. ఆ కాలం నాకు స్టార్టింగ్లో లేదా మిడిల్లో రావాలంటారు. అది కూడా ఒక ఇంటర్వ్యూ టాస్క్. మీరు మీరు ఈరోజు ప్రాక్టీస్ చేసి ట్రై చేయండి. ఇప్పుడు నేనేం చేశాను అంటే ఒక కాలం యాడ్ చేసే కదా, సేమ్ కాలంను మళ్ళీ యాడ్ చేయాలనుకుంటే యాడ్ అవ్వదు. ఎందుకంటే కాలమ్స్ అనేది యూనిక్గా ఉంటాయి. అంటే సేమ్ నేమ్ని మళ్ళీ తీసుకోవు. ఎగ్జిక్యూట్ చేస్తే ఎర్రర్ వస్తుంది. నువ్వు ఇక్కడ డేటా టైప్స్ చేంజ్ చేసినా కానీ లేదా డేటా టైప్ చేంజ్ చేసినా కానీ అది వర్కౌట్ కాదు. ఎందుకంటే ఒక కాలం నేమ్ అనేది ఒక్కసారి మాత్రమే టేబుల్కి క్రియేట్ చేయగలుగుతాం. కానీ మీరు ఇక్కడ ఏదైనా కొంచెం చేంజ్ చేశారనుకోండి, మళ్ళీ మీరు క్రియేట్ చేయగలుగుతారు. ఎందుకంటే లాస్ట్లో మీరు ఎస్ అనేది యాడ్ చేశారు కాబట్టి ఇది వర్క్ అయింది, లేకపోతే వర్క్ కాదు. ఇది కాలం యాడ్ చేయడం. నెక్స్ట్ మనము టేబుల్ని రీనేమ్ చేయాలి. ఇప్పుడు మనకి టేబుల్ ఏముంది? ఆర్డర్స్ ఉంది. మనం దాన్ని ఏం చేయాలనుకుంటున్నాం? న్యూ ఆర్డర్స్ అనగా చేంజ్ చేయాలనుకుంటున్నాం. ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఈ టేబుల్ ఉందా లేదో చూసుకుంటాను. మనం చూడాలంటే మామూలుగా దీన్ని క్లిక్ చేసి ఆల్ట్ F1 క్లిక్ చేసినా మనకు తెలుస్తుంది. ఇది నాకు కొంచెం స్లోగా వర్క్ అవుతుంది, ఆల్ట్ F1. ఓకే, ఈ లోపల మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇప్పుడు చెప్పినంతవరకు. డిలీట్ చేస్తే అంటే లైక్ ఓన్లీ కాలం డిలీట్ చేయొచ్చా? ఓన్లీ లైక్ డిలీట్ క్వరీ పెట్టి ఓన్లీ కాలం ఈ యొక్క కాలం వరకే డిలీట్ అవ్వాలి. కాలంని డిలీట్ చేయాలా? యా యా, నేను చెప్తాను దాని గురించి. నేను ఇప్పుడు చెప్పిన దాని గురించి, నేను ఆల్రెడీ చెప్పిన దాంట్లో మీకు ఏం డౌట్ ఉందా? యా, ఓకే. ఓకే, నేను ఇప్పుడు మీకు ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే అది దీన్ని క్లిక్ చేసి ఆల్ట్ F1 క్లిక్ చేసి అనమాట. అంటే అప్పుడు ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే మనకి డేటాబేస్లో ఈ టేబుల్ అనేది లేదు కాబట్టి మనకి ఎర్రర్ చూపించింది. ఇంకా మీకు క్లారిటీ కావాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇలా క్లిక్ చేసామనుకోండి, టేబుల్ ఉంటే మనకి డిస్ప్లే అవుద్ది అనమాట. చూసారా? ఇన్వాల్వ్ ఆబ్జెక్ట్ నేమ్ అంటే మనకి టేబుల్ అనేది లేదు. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? దీన్ని ఆర్డర్స్ అనే టేబుల్ని న్యూ ఆర్డర్స్గా చేంజ్ చేస్తున్నాం. ఈజ్ గుడ్. ఓకే, చూసారా? చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందాక దీన్ని క్లిక్ చేస్తే ఏమొచ్చింది? ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు మనం క్లిక్ చేస్తున్నాం, చూసారా? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే టేబుల్ అనేది రీనేమ్ అయింది. ఇప్పుడు నేనేం చేస్తాను? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆర్డర్స్. ఇది క్లిక్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇది ఈ నేమ్ అనేది ఈ నేమ్గా చేంజ్ అయ్యింది. సో ఇది ఎర్రర్ వస్తుంది అన్నమాట మనకి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం? రీనేమ్ కాలం. ఒక కాలంని రీనేమ్ చేయాలంటే ఎలాగా? SPN_ రీనేమ్ ఇచ్చాము. టేబుల్ నేమ్ వచ్చేసరికి ఇక్కడ ఆర్డర్స్ ఇచ్చాం, బట్ మనం ఆల్రెడీ రీనేమ్ చేసాం. ఓకేనా? ఇక్కడ ఏమి వేయాలి? న్యూ ఆర్డర్స్ అని ఇవ్వాలి. అండ్ మనం క్లయింట్ నేమ్, అంటే క్లయింట్ నేమ్ అనేది కాలం నేమ్ అనమాట. ఇక్కడ చూసారా? కస్టమర్ నేమ్ ఉందా? వన్ మినిట్, చేంజ్ చేస్తాను. ఓకే, ఇది అవసరం లేదు, బట్ మ్యాండేటరీగా పెట్టినా కానీ ఎర్రర్ రాదు. అండ్ ఇక్కడ వచ్చేసి టేబుల్ నేమ్ ఏముంది? న్యూ ఆర్డర్స్. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే కస్టమర్ నేమ్ అనేది మనకి ఆల్రెడీ ఉన్న టేబుల్ నేమ్, కాలం నేమ్ అన్నమాట. కస్టమర్ నేమ్ అనేది ఈ కస్టమర్ నేమ్ని నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను. సింపుల్గా చూడాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆర్డర్స్, సారీ న్యూ ఆర్డర్స్ కదా. ఇక్కడ చూసారా? కస్టమర్ నేమ్ అనే కాలం ఉంది, దాన్ని మనం చేంజ్ చేస్తున్నాం.
చూసారా చేంజ్ అయింది. అది మనకు చేంజ్ అయిందా లేదా ఎలా తెలుస్తుంది? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ న్యూ ఆర్డర్స్. చూసారా ఇక్కడ కస్టమర్ నేమ్ కాస్త క్లయింట్ నేమ్ అనేది చేంజ్ అయింది. ఓకే క్లియర్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎవరు జాయిన్ అవుతున్నారు? దీప్తి. ఓకే ఇప్పుడు మనం డేటా టైప్ అనేది చేంజ్ చేద్దాం. ఇక్కడ ఆర్డర్ అమౌంట్కి డేటా టైప్ ఏముంది? డెసిమల్ ఉంది. డెసిమల్కి 10.2 ఇచ్చాం. ఇక్కడ మనం దాని డేటా టైప్ని ఏం చేయాలనుకుంటున్నాం? ఆర్డర్ అమౌంట్కి బిగ్ ఇంటూ ఇవ్వాలనుకుంటున్నాం. డేటా టైప్ చేంజ్ అనమాట. ఆల్టర్ టేబుల్ నేమ్, దాని యొక్క ఆల్టర్ కాలం నేమ్, ఏం ఆల్టర్ చేయాలనుకుంటున్నామో ఆ కాలం నేమ్ ఇచ్చి దాని యొక్క డేటా టైప్. ఒకవేళ వేర్క్యార్ అనుకోండి, ఇక్కడ వేర్క్యార్ ఇచ్చి దాని యొక్క సైజ్ అనమాట. 20 అయితే 20, 30 అయితే 30 ఇలా ఇస్తాం. ఓకే నేను బిగ్ ఇంట్ ఇస్తున్నాను. అండ్ ఇక్కడ మళ్ళీ ఎర్రర్ వస్తాయి, ఎందుకంటే కాలం టేబుల్ నేమ్ అనేది మనం చేంజ్ చేసాం. ఓకే ఆల్టర్ టేబుల్ నేమ్ మనం ఇక్కడ చేంజ్ చేసాం కాబట్టి నువ్వు టేబుల్ నేమ్ ఇచ్చి ఇలా ఎగ్జిక్యూట్ చేస్తాను అనమాట. మీరు దీంట్లో డౌట్ ఉంటే దాని యొక్క డేటా టైపు ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు. ఆల్ట్ F1. ఇక్కడ ఆర్డర్ అమౌంట్ ఉంది కదా, ఇక్కడ చూడండి ఇక్కడ ఏముంది? దీని డేటా టైపు డెసిమల్ ఉంది. మీకు ఈ స్ట్రక్చర్ కావాలంటే ఆల్ట్ F1 క్లిక్ చేయండి, ఇది మీకు డిస్ప్లే అవుద్ది. దాని యొక్క సైజ్ ఎంత ఇది మీకు డిస్ప్లే అవుద్ది. ఓకేనా. ఇప్పుడు మనకి డెసిమల్ ఉంది కాబట్టి ఇక్కడ దాన్ని మనం చేంజ్ చేస్తున్నాం. క్లియరా. మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఆ టేబుల్లోకి వెళ్ళి అది చేంజ్ అయిందా లేదో చూడాలి కదా. చూసారా ఆర్డర్ అమౌంట్ అనేది బిగ్ ఇంట్గా వచ్చింది. దీన్ని మనం డేటా టైప్ చేంజ్గా యూజ్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ చూడండి పేమెంట్ ఉంది. ఇక్కడ పేమెంట్ ఉంది కదా, ఆ కాలం యొక్క సైజు మనం చేంజ్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడ ఏముంది? సైజు వచ్చేసరికి 20 ఉంది. మనం 20ని 50 చేయాలనుకుంటున్నాం. 50 చేయాలనుకుంటే ఆల్టర్ టేబుల్ నేమ్, ఆల్టర్ కాలం, దాని యొక్క కాలం నేమ్ అండ్ దాని యొక్క డేటా సైజ్. ఓకేనా. దీనికి అండ్ డేటా టైప్కి డేటా సైజ్కి సేమ్ క్వరీ అనమాట. ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ మీరు చూసారు కదా 20 ఉంది. ఇక్కడ 20ని మనం 50 చేస్తున్నాం. ఓకే న్యూ ఆర్డర్స్ కదా. ఓకే డేటా టైప్ సైజ్ అనేది చేంజ్ అయిందా లేదో చూద్దాం. ఏ కాలం? పేమెంట్ స్టేటస్. ఇక్కడ చూసారా 50 అనేది వచ్చింది. ఓకేనా. మనకి లాస్ట్లో ఏదైతే కాలము మనం వద్దనుకుంటామో వాటిని డ్రాప్ కోడ్ చేయొచ్చు అనమాట. ఆల్టర్ టేబుల్ నేమ్, డ్రాప్ కాలం నేమ్ టేబుల్ నేమ్ వచ్చేసరికి చేంజ్ చేస్తున్నా. మీకు చూసారు కదా పేమెంట్ స్టేటస్ అనేది ఉందా లేదా? కాలం ఉంది. బట్ మనకి పేమెంట్ స్టేటస్తో 2 కాలమ్స్ ఉన్నాయి, ఒక డబుల్ ఎస్ ఒక సింగిల్ ఎస్ అనమాట. సో నేను ఒక డ్రాప్ చేస్తున్నా. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు 2 ఉన్నాయి అనమాట. ఓకే ఇంకో ఎస్ పెడతాను, దాన్ని డ్రాప్ చేస్తా. ఓకే ఇప్పుడు నేను సెలెక్ట్ చేసి చూడొచ్చు, లేదా ఆల్ట్ F1 కూడా కొట్టచ్చు. చూసారా డబుల్ ఎస్ ఉండేది డిలీట్ చేసేసాము, మామూలు ఎస్ ఉండేది ఇది కూడా డ్రాప్ చేయాలంటే ఓకేనా. మళ్ళీ సెలెక్ట్ చేస్తున్నా.
చూసారా పేమెంట్ స్టేటస్ అనేది అది కూడా డిలీట్ అయిపోయింది. దాన్ని కాలం డ్రాప్ అంటారు. వీటిలో ఏమైనా డౌట్ ఉందా? మనం దీంట్లో ఏం చేసామంటే క్రియేట్ టేబుల్ చేయడము, ఒక కాలం యాడ్ చేయడము, దాని యొక్క డేటా టైప్ చేంజ్ చేయడము, కాలంని రీనేమ్ చేయడము, టేబుల్ని రీనేమ్ చేయడము, వీటి గురించి మనం చెప్పుకున్నాం. వీటి గురించి ఏమైనా డౌట్ ఉందా అభి? లేదు. మనీషా మీకు? దీప్తి? అండ్ ఇంకోటి, మీరు ప్రాక్టీస్ చేయకపోతే ఇది రాదనమాట. యా చెప్పండి. మీరు సబ్జెక్ట్లో ఇలా మొహమాట పడవద్దు ఎవరు ప్లీజ్, ఎందుకంటే మనం ఒకరికి ఒకరం తెలియదు, ఆన్లైన్లో జాయిన్ అవుతున్నాం. మీరు ఇప్పుడు మొహమాట పడితే ఏంటంటే రియల్ టైంలో వచ్చేసరికి ఒక కంపెనీకి వెళ్ళాలి, మనకి ఈ విధంగా చెప్పరనమాట. సో వాళ్ళు డైరెక్ట్గా క్వశ్చన్స్ అడుగుతారు, ప్రాబ్లం అయితే మళ్ళీ మనం ఇంకో జాబ్ చూసుకోవాల్సి వస్తుంది. సో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మీరు డేర్గా అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇప్పుడు ప్రాబ్లం ఫేస్ చేయకపోతే రియల్ టైంలో ఎప్పుడైతే జాబ్ వస్తుందో మనం అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓపెన్గా అడగండి, ఎలాంటి మొహమాట పడవద్దు. బట్ మీకు డౌట్ అనేది నేను ఏదైతే చెప్పినానో దాని మీద అడగండి, చెప్పని దాని గురించి అయితే వద్దు. ఓకేనా? నెక్స్ట్ నేను మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అండ్ నేను మళ్ళీ ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత నేను దానిలోకి డేటా ఇన్సర్ట్ చేస్తున్నాను. మనం ఇన్సర్ట్ చేసేది వచ్చేసరికి ఒక్కో రికార్డ్ ఇన్సర్ట్ చేయాలంటే ఈ విధంగా ఇన్సర్ట్ చేయవచ్చు. ఇది ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేయడం, ఇది కామా పెట్టేస్తే మల్టిపుల్ రికార్డ్స్ అనేది ఇన్సర్ట్ చేయవచ్చు. చూడండి, ఇన్సర్ట్. ఓకే, లాస్ట్లో కామా ఉంది కదా, దానివల్ల మనకి ఎర్రర్ వస్తుంది. మనం ఇలా సెలెక్ట్ చేసాం అనమాట, దానివల్ల మనకి ఎర్రర్ వస్తుంది. సో మనం ఏం చేస్తామంటే అది కాకుండా కామా కాకుండా ఇప్పుడు చూడు, ఇప్పుడు సెలెక్ట్ కాలేదు, సో అందుకని ఎర్రర్ రాదు. ఓకే, వన్ రో ఎఫెక్టెడ్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఓకే, చూసారా రికార్డ్ అయింది. అదేవిధంగా మల్టిపుల్ రికార్డ్స్ ఇన్సర్ట్ చేయాలంటే ఈ విధంగా అనమాట. ఓకే, వీటి మీద ప్రైమరీకి మనం క్రియేట్ చేసినట్టు ఉన్నాము. ప్రైమరీకి వీటి గురించి ఇప్పుడు వద్దు, నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. నేను ఈ టేబుల్ నేను డ్రాప్ చేస్తున్నా. ప్రైమరీకి ఫారెన్కి వాటి గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈ క్లాస్లో వద్దు. ఏంటి నథింగ్ బట్ డూప్లికేట్స్ అవి ఇన్సర్ట్ చేయలేము అనమాట. ఇప్పుడు ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు మనం ఇక్కడ ఆల్రెడీ 2 పెట్టాం కదా, అది ఇన్సర్ట్ చేసాం, మళ్ళీ ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి ఎర్రర్ వచ్చింది. ఇది మీకు క్లియర్గా రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఓకే, టేబుల్ అనేది క్రియేట్ చేయలేదా మనము? ఒకటి, మనకి ఎర్రర్ రావడం ప్రాబ్లం లేదు. ఎర్రర్ వచ్చిన తర్వాత మనం దాన్ని సాల్వ్ అవుట్ చేయాలి. ఎర్రర్స్ వస్తేనే మనకు అర్థం అవుద్ది అనమాట, దేనికి ఎర్రర్ వచ్చింది అనేది మనకు అర్థం చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు ఇన్సర్ట్ అయింది, మళ్ళీ ఇన్సర్ట్ చేసినా ఇన్సర్ట్ అవుద్ది, ఎందుకంటే ఇన్నాక ప్రైమరీ కీ ఉంది, దాన్ని ఇప్పుడు నేను డ్రాప్ చేసేసి కొత్త టేబుల్ అనేది క్రియేట్ చేశాను. ఈ విధంగా మనం మల్టిపుల్ ఇన్సర్ట్స్ అనేది చేయొచ్చు అనమాట. రియల్ టైంలో యూజ్ చేసే ఇంకో క్వరీ అనమాట, ఇది రియల్ టైంలో యూజ్ చేస్తారు. ఏంటంటే నాకు ఎంప్లాయీస్ అనే టేబుల్ ఉంది, ఒకసారి నేను సెలెక్ట్ చేసి చూస్తున్నాను. చూసారా 8 రికార్డ్స్ ఉన్నాయి, ఇది కౌంట్ 8 రికార్డ్స్. మీరు కౌంట్ చూడాలంటే కౌంట్ స్టార్, ఇది ఏం చేస్తుందంటే ఉన్న రికార్డ్స్ని డిస్ప్లే చేస్తుంది.
ఇది కూడా రియల్ టైంలో యూజ్ చేసే క్వరీ అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మనకి 8 రికార్డ్స్ ఉన్నాయి. ఈ టేబుల్ అనేది లేదు, మనకు ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. మనకి ఈ టేబుల్ ఉంటే ఏం చేస్తుంది? డిస్ప్లే అవుద్ది. ఓకేనా, ఇన్యూల్ ఆబ్జెక్ట్ నేమ్. నేను ఏం చేయాలనుకున్నానంటే ఈ టేబుల్లో వచ్చేసరికి మనకి 8 రికార్డ్స్ ఉంటాయి కదా, ఆ 8 రికార్డ్స్ని ఈ టేబుల్లోకి అనుకుంటున్నాను అనమాట. ఓకేనా, ఏదైతే వేరే టేబుల్లో ఉన్న రికార్డ్స్ని నేను ఈ టేబుల్లోకి తీసుకొని రావాలనుకుంటున్నాను. రియల్ టైంలో ఈ విధంగా ఎందుకు చేస్తారంటే, నేను ఇది రియల్ టేబుల్ అనమాట, ఇది చాలామంది యూజ్ చేస్తుంటారు. నేను జస్ట్ ఒక బ్యాకప్ తీసుకుంటాను. బ్యాకప్ కూడా ఈ విధంగా తీసుకోరు, పీకేపీ ఈ విధంగా పెడతారు, లేదా అండర్ పెట్టి ఈరోజు డేట్ ఉంది కదా 04/03/2025 అంటే ఈ రోజున డేట్న నేను బ్యాకప్ తీసుకున్నాను. ఈ విధంగా కూడా కొంతమంది పెడతారు, వాళ్ళు ఇష్టం అనమాట. ఓకే, నేనేం చేస్తున్నా సార్ అంటే నాకు మళ్ళీ బ్యాకప్ చెప్పరా? నాది కనెక్షన్ ఒకసారి ఇదైంది. ఓకే, మనము టేబుల్ని బ్యాకప్ ఎందుకు తీసుకుంటామంటే ఇది రియల్ టేబుల్ అనమాట. ఆ రియల్ టేబుల్ అనేది మన కంపెనీలో మనం ఒక్కడమే యూజ్ చేస్తామని గ్యారంటీ లేదు. సో రియల్ టైంలో ఒక టేబుల్ని లేదా మేబీ చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. మనం ఒక టీం అనుకోండి, ఈ టేబుల్ని నేను యూజ్ చేస్తూ ఉంటాను. అభి, మనీషా అండ్ దీప్తి ఇదే టేబుల్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. నేను డిలీట్ చేశాను అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? అరే ఇది రికార్డ్ రాంగ్గా ఉందా లేదా అని కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కదా. సో నేనేం చేస్తానంటే ఈ టేబుల్ మీద వర్క్ చేయాలంటే ఈ టేబుల్లో ఉన్న రికార్డ్స్ అన్నీ ఈ టేబుల్లోకి పంపించుకుంటున్నాను. ఓకేనా, ఈ టేబుల్ పంపించుకొని ఈ టేబుల్ మీద నేను వర్క్ చేసుకుంటాను. ఇక్కడ నాకు ఏదైతే వర్క్ చేసిందో అది సక్సెస్ అయితే అప్పుడు నేను ఈ టేబుల్ మీద వర్క్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్లియర్గా చెప్పాలంటే నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. అదే డిలీట్ క్వరీ వర్క్ అవుద్దా లేదో తెలుసుకోవాలనుకుంటే ఈ టేబుల్ మీద ట్రై చేస్తాను. ఓకేనా, ఈ టేబుల్లో నాకు ఇది వర్కౌట్ అవుతే ఈ టేబుల్ మీద నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. క్లియర్? ఓకే ఓకే. నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఈ టేబుల్ మనకి లేదు కదా. ఓకే, ఇక్కడ ఎంప్లాయీస్ బ్యాకప్ అని ఇచ్చాను, సేమ్ నేమ్ ఇక్కడ ఇస్తున్నాను. మనం ఒక టేబుల్ని క్రియేట్ చేయడం అనమాట విత్ డేటా. మనం టేబుల్ అంటే ఇప్పుడు చూసారా 8 rows ఎఫెక్టెడ్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బీకేపీ. 1 minute, నాకు ఛార్జింగ్ లేదు. ఓకే, దీని బ్యాకప్ టేబుల్ మనం క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి 2 టేబుల్స్ని సెలెక్ట్ చేస్తున్నాను. చూసారా సేమ్ రికార్డ్సే ఉంటాయి. ఓకేనా, ఇది బ్యాకప్ టేబుల్ మనం క్రియేట్ చేసుకోవడం అనమాట. సేమ్ కాలమ్స్ సేమ్ డేటా టైప్ వస్తుంది అనమాట. నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను దీని గురించి. నాకు ఇక్కడ ఇది మీరు నాకు చేసి గ్రూప్లో పెట్టండి. ఓకేనా, గ్రూప్లో అయినా లేదా పర్సనల్గా అయినా పెట్టండి, నో ప్రాబ్లం. బట్ ప్రాక్టీస్ అయితే చేయండి. వితౌట్ ప్రాక్టీస్ మనకు రాదు, వేస్ట్ ఆఫ్ టైం. నాకు ఇక్కడ వచ్చేసరికి 2, 3, 4 ఉన్నాయి. ఓకేనా, రికార్డ్ ఎంప్లాయీ ఐడీస్. నాకు ఇంకో టేబుల్లో బ్యాకప్ కావాలి, బట్ ఆల్ రికార్డ్స్ వద్దు. నాకు జస్ట్ 2, 3, 4 ఉన్న రికార్డ్స్ మాత్రమే కావాలి. మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే మీకు ఐడియా ఉంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ కండిషన్ మీకు చెప్పానా? వేర్ కండిషన్తో ఎలా సెలెక్ట్ చేయాలి రికార్డ్స్ అని. అంటే నాట్ ఈక్వల్స్ టు అండ్ అలా చెప్పారు. ఓకే, ఓకే, నేను వేర్ కండిషన్ గురించి చెప్తున్నాను. మనం వేర్ అనేది ఏంటంటే ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అంటే టేబుల్ ఉన్న రికార్డ్స్ అన్నీ సెలెక్ట్ చేస్తాం అనమాట. బట్ నేనేం చేస్తాను మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది ఇక్కడ చెప్పాను చూసారా, వేర్ ఐడి నాట్ గ్రేటర్ దెన్ 1 ఇలా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఆల్రెడీ చెప్పాను బట్ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇది కాదు, ఇది సెలెక్ట్ ఫ్రమ్ ఎంప్లాయీస్
వేర్ అండ్ కండిషన్ ఇచ్చి ఇక్కడ ఒక కాలం నేమ్ ఇవ్వాలి. ఏ కాలం అయితే మనం రికార్డ్ కావాలనుకున్నాం. ఎంప్లాయ్ ఐడి 2 ఇచ్చామనుకోండి, 2తో ఉన్న రికార్డ్స్ అని వస్తాయి. ఎన్ని టైమ్స్ అండి? 2 టైమ్స్ ఉంటాయి. 3 వచ్చేసరికి 2 టైమ్స్ ఉంటాయి. వేర్ ఎంప్లాయ్ ఐడి నేనేం చేస్తానంటే ఇంకో క్లిక్ ఉంది, ఇలా సెలెక్ట్ చేసి కాపీ విత్ హెడర్స్ రైట్ క్లిక్ చేసి కాపీ విత్ హెడర్స్ చేసి ఈజ్ ఈక్వల్ టు 2. ఓకేనా? ఈ విధంగా సెలెక్ట్ చేస్తే మనకు కావాల్సిన రికార్డు వస్తుంది అనమాట. ఓకేనా? ఇది కొత్త టేబుల్ క్రియేట్ చేసిన వచ్చిన క్వరీ. నేను టాస్క్ ఇచ్చిన కదా మీకు. ఏం టాస్క్ అది? నాకు ఒక న్యూ టేబుల్ కావాలి. ఆ న్యూ టేబుల్ వచ్చేసరికి 2, 3, 4 ఈ 3 రికార్డ్స్ ఉన్న టేబుల్ని మీరు క్రియేట్ చేయాలి కొత్త టేబుల్లో. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నేను ఇంకోటి ఏం చేస్తున్నా అంటే నేను ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. సెలెక్ట్ ఎంప్లాయ్ ఐడి నేమ్ ఏ సాలరీ. ఓకే, ఇది వదిలేసేయండి. ఆ టాస్క్ వర్క్ చేయండి. ఇది నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు వరకు క్లియరా? దీప్తి అండ్ మనీషా, మీకు అర్థమైందా? దీప్తి, నేను టాస్క్ అయితే క్లియర్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నాకు ఏదైతే టేబుల్ ఉందో, నాకు ఆల్రెడీ మీరు ఏదైనా సమ్ రికార్డ్స్ ఇన్సర్ట్ చేసుకోండి. ఓకేనా? ఆ రికార్డ్స్ ఇన్సర్ట్ చేసిన తర్వాత మొత్తం రికార్డ్స్ వద్దు నాకు. ఫస్ట్ 4 రికార్డ్స్ అలా కొత్త టేబుల్లోకి బ్యాకప్ తీసుకోవాలి. మీరు ఈ విధంగా చేయవద్దు. టేబుల్ అనేది క్రియేట్ ఈ విధంగా చేయవద్దు. ఓకేనా? ఈ విధంగా చేయవద్దు. ఒరిజినల్ టేబుల్ ఇలా క్రియేట్ చేయండి, బట్ బ్యాకప్ టేబుల్ అనేది ఇలా క్రియేట్ చేయవద్దు. నేను ఏదైతే క్వరీ చెప్పానో ఆ విధంగా మాత్రమే మీరు క్రియేట్ చేయాలి. ఈ విధంగానే మీరు క్రియేట్ చేయాలి. అండ్ దీంట్లో ఉన్న రికార్డ్స్లో అన్నీ రాకూడదు, కొన్ని మాత్రమే రావాలి. అది మీ ఇష్టం, ఎన్ని రికార్డ్స్ అయినా ఓకే. ఓకేనా? మీకు ఓకే అంటే నేను స్టాప్ చేసేస్తున్నా.